ప్రస్తావన చేయక తప్పదు. ఇప్పటికీ కూడా ఈ దేశంలో భారతమాతకు జై, హిందూ జాతికి జిందాబాద్, హిందూ రాష్ట్రం అని కలవరించేటటువంటి ఒకే ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ తదితర సంస్థలు. ఇంతకాలం నిష్కామంగా ఏ రకమైనటువంటి ప్రచారానికి, ఏ రకమైనటువంటి దీనికి కూడా లోను కాకుండా నిష్కామంగా వాళ్ళు రక్తదానాలు చేస్తున్నా, జ్ఞానప్రదానం చేస్తున్నా, ఏకల్ విద్యాలయాలు పెడుతున్నా, ఎన్నో 52 సంస్థల ద్వారా భారత మాతకి ఇంకా తలుచుకుంటున్నామంటే ఇక్కడ జెండాకి వందనం చేస్తూ సదా మాతృవత్సలే అంటూ హృదయం దగ్గర చేయి పెట్టుకుని జెండాకి వందనం చేస్తున్న స్వయం సేవకులు ఇప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని దేశ సరిహద్దులలో అక్కడ సైనికులు సంరక్షిస్తూ ఉంటే దేశంలో లోపల ఉండి ఈ హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులు ఎవరయ్యా అంటే స్వయం సేవకులు. వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆత్మీయ బంధువులారా, 1989వ సంవత్సరం జనవరి 23వ తేదీన జమ్మూ వ్యాలీలో 70 లక్షలు ఉన్నటువంటి మహమ్మదీయులు, 4 లక్షల మంది ఉండే హిందువులు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో ఒక ప్రకటన చేశారు మహమ్మదీయులు. మీరు మహమ్మదీయులుగైనా మారండి, లేకపోతే దీన్ని విడిచిపెళ్లి పెట్టమని చెప్పి హిందువులకు ఒక పిలుపునిచ్చి 1 మాసం మాత్రమే గడువిచ్చారు వాళ్ళకి. ఆ మాసం గడువులో వీళ్ళు మహమ్మదీయులుగాను మారలేదు, ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళను లేదు. అప్పుడు వాళ్ళ భర్తలందరినీ హిందూ సమాజం వాళ్ళ భర్తలను గుంజలకు కట్టేసి కాశ్మీరీ పండిట్స్ని వాళ్ళ భార్యలను వాళ్ళ ముందు మానభంగాలు చేసి వాళ్ళ తొడల మీద పాకిస్తాన్ జిందాబాద్ అని రాసి పంపిస్తే వెంకటేశ్వరుడిని కేంద్రంగా చేసుకుని ఈ సమస్త సమాజాన్ని కూడా మనం మార్చవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి దేవాలయము కూడా ఒక మానసిక వైద్యాలయంగా మారినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ప్రతి దేవాలయంలో అర్చనలు కాదు జరగవలసింది, స్వామికి అర్చనలు కాదు కావలసింది, ఆయనకు కాదు కావలసిందంటూ పొగడ్తలు కాదు కావలసింది. ప్రతి మనిషిలో ఉన్న దైవాన్ని మేలుకొల్పాలి, ప్రతి మనిషిలో ఉన్న మానవత్వాన్ని మేలుకొల్పేటట్టు మానసిక వైద్యాలయాలుగా మారినప్పుడే ఒక సైకాలజిస్ట్ అవసరం ఉండదు, ఒక సైకియాట్రిస్ట్ అవసరం ఉండదు. ప్రతి ఒక్కడు కూడా ఈ ధర్మాన్ని పాటిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ రోజున నరేన్ చౌదరి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా గొప్పది. 1, 5 సూత్రాల పథకంతో మన దేశం మీదకు చొచ్చుకొస్తున్నారు. ఆత్మీయ బంధువులారా, మొట్టమొదటి కన్వర్షన్, 2వది భూములను ఆక్రమించుకోవటం, 3వది చొరబాటుతనం. ఇప్పటికీ కూడా వీసాలు ఎక్స్పైర్ అయిపోయినా కూడా వాళ్ళని పంపించట్లేదు ఓటు బ్యాంకు కోసం. ఆ తర్వాత అధికంగా వాళ్ళని సంతానాన్ని పెంచుకోవడం, హమ్ దోనం హమరా 5 ఈ సూత్రం. ఆ తర్వాత నేతృత్వాన్ని చంపేయడం. ఎవరైనా గనక నేతృత్వంతో వాళ్ళు కనుక పైకి వస్తూ ఉంటే, ఒక కమలానంద భారతి పైకి వస్తున్నా, ఒక పరిపూర్ణానంద స్వామి పైకి వస్తున్నా, లేకపోతే మరొకరు సత్యవాణి పైకి వస్తున్నా, మరొకళ్ళు పైకి వస్తున్నా, నేతృత్వాన్ని అక్కడితో చంపేసేటటువంటి ప్రయత్నం కూడా, మనకే భేదాలు పెట్టేటువంటి ప్రయత్నం కూడా బాగా జరుగుతోంది. ఈ 5 రకాల సూత్రాలతోనూ కూడా ఈ దేశంలోకి చొచ్చుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా మానవత్వం లేనటువంటి కరుడుగట్టిన మానవత్వం లేని మనిషిగా తయారు చేయడానికి అనేక రకాలైన కుట్రలు, సాంస్కృతికపరమైనటువంటి దాడులు. ఒక టీవీలో ఈ ఒక మూతిని, ఒక మీసాన్ని ఇంకెక్కడో చూపించి, ఇతను ఎవరో చెప్పుకుంటే మీకు బహుమతులు ఇస్తాం, ఎస్ఎంఎస్లు చేయండి అని చెప్పి వాటి మీద పెట్టడం. మోడ్రన్ మహాలక్ష్మి అని ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఆడపిల్లల చేత, చిన్నపిల్లల చేత గంతులు వేయించడం. ఎవరో సినిమా వాడికి ఏదో పెళ్లి చేసుకుంటే వాడి శోభనాన్ని కూడా చూపించడం మనకు కావలసిన నాలెడ్జా అండి ఇది? అదా వరకు కావలసింది? ఒక సినిమా యాక్టర్ ఇంట్లో పెళ్లి జరిగితే దానికంత ప్రచారమా? అమితాబ్ బచ్చన్కి మనవరాలు పుడితే దానికంత గొప్ప ఇదా? మనకు బిడ్డలు పుట్టడం లేదా? మనందరం కనడం లేదా? ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీని గురించి చెప్పండి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పండి, ఒక అరవింద్ ఘోష్ గురించి చెప్పండి, ఒక మహాత్మా గాంధీ గురించి చెప్పండి, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పండి, ఒక వివేకానందుడి గురించి చెప్పండి. ఎక్కడుంది? ఎవరిని రోల్ మోడల్ గా తీసుకోమని చెబుతున్నారు? వివేకానందుడు అంటే ఇవాళ మనం వెళ్ళినటువంటి హైటెక్ ఇంజనీర్స్ ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు. అయ్యా ఉందయ్యా, ఇక్కడ చికాగోలో కూడా ఈ వివేకానంద మార్గ్ అనేటువంటిది కూడా పెట్టబడిందంటే తెల్లమొహం ఇస్తున్నారు మన పిల్లలు. ఆలోచించాలి, మనం ఆలోచించాలి.
ఎంత బాధాకరంగా ఉంటుందంటే నేటి సమాజాన్ని చూస్తూ ఉంటే ఈ బాధకు కారణం ఒక్కటే, మేధావుల యొక్క మౌనమే మనకి దేశానికి శాపమవుతోంది. విశ్లేషణలతో సరిపెట్టుకోవడం కాదు, వ్యాసాలు రాయడం కాదు, టీవీలలో కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలతో సరిపెట్టుకోవద్దు. మనం ప్రజలలోకి వెళదాం, వాళ్ళ పరిపూర్ణానంద స్వామి వాళ్ళ భుజం మీద చెయ్యి వేద్దాం, వాడిని హక్కును చేర్చుకుందాం, అతనికి మన ప్రేమను మనం పంచుదాం. ఒకటే ఒక పొరపాటు జరిగిందండి, మనం ఎవరిని కూడా దూరం చేసుకోలేదు. మనసున్నవాడు, మనసుతో పనిచేస్తున్నవాడు వేదాలు చెప్పకుండా చదివి తీరాలి. తన శరీరాన్ని సమాజానికి సమర్పించుకున్నటువంటి వాడు దైవంతో సమానం కాబట్టి అతడు దేవాలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు అని చెప్పారు. కానీ దేవాలయానికి వెళ్ళకూడదని మన శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. దాని అర్థాలను, అంతరార్థాలను వేరుగా చెప్పి దానిని రాంగ్గా ఇంటర్ప్రిటేషన్స్ రాంగ్గా మార్చేసి స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు, ఆమె వేదంతో సమానం, ఆమె వేదం. పుట్టినప్పటి నుంచి గిట్టేంత వరకు కూడా ఏ వేదాధ్యయనపడికి సాటిరానటువంటి వేదనలతో కూడినటువంటి ఆమె జీవితం చాలా గొప్పది కాబట్టి ఏ వేదాధ్యయనపరుడు సాటిరాడు కాబట్టి వేదాలు చదవకపోయినా పర్వాలేదని స్త్రీని కీర్తించింది. కానీ భారత వేదం ఎక్కడా కూడా స్త్రీలను ఎక్కడ కించపరచల. ఇందాక వారు చెప్పినట్టుగా ఇద్దరు భార్యలు లేరు స్వామివారికి, శ్రీదేవి భూదేవి. శ్రీదేవి అంటే క్యాష్, భూదేవి అంటే రియల్ ఎస్టేట్. ఒకే అమ్మవారికి 2 రూపాయలు గోచరిస్తున్నాయి తప్ప అక్కడ ఇద్దరు భార్యలు స్వామికి లేనే లేరు, ఒకే భార్యతో ఉన్నాడు. అందుకని ఏకపత్ని వ్రతం అనే సూత్రంతో ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉంటుందన్న వేదం ఎప్పుడో చెబితే మన ప్రభుత్వానికి అవగాహన లేక పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి తప్పు చేయండి కానీ సురక్షితంగా చేయండి అని చెప్పింది తప్ప, కండోమ్స్ జాతీయ ప్రకటనలు ఇచ్చింది తప్ప, మాకు పురుషులందరికీ ఆచరించే ఒక గొప్ప వ్రతం ఉందయ్యా మా హిందూ ధర్మంలో, అదే ఏకపత్ని వ్రతము, అదే సత్యవ్రతం అని ఆచరించేటటువంటి ఒక వ్రతం పురుషులకు కూడా ఉందని ఎవరైనా చెప్పారా? ఇవాళ పురుషులకు ఎవరికైనా తెలుసా? మన యూత్కి ఎవరికైనా తెలుసా? జాతీయ కండోమ్స్ను కూడా జాతీయ ప్రకటనలు ఇచ్చి తప్పు చేయండి కానీ సురక్షితంగా చేయండి అని చెప్పినటువంటి ప్రభుత్వానికి ఏ రకమైన ధార్మిక పరిమాణ అవగాహన ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి. నాకు నరసింహారావు గారు హెచ్చరిక చేయకముందే నేను ఎక్కువగా, ఎందుకంటే ఇంతమంది పురుషులు మాట్లాడినప్పుడు మరి స్త్రీకి కొంచెం ఒక్క నిమిషం టైం ఇవ్వాలి కదా, అందుకని వారు మాకు అసలు ఆపాలని అనిపించనంత అద్భుతంగా మీరు మాట్లాడారు. కాబట్టి ఈ ప్రసంగం తర్వాత ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు.